ఎస్పీ న్యూస్ కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లాలోని రాజనగరం నియోజకవర్గం సీతానగరం మండలంలోని మణికోటలి గ్రామ పంచాయతీలోని అంబేద్కర్ కాలనీలో ప్రాథమిక పాఠశాల గ్రౌండ్లో ఓ మోస్తారు వర్షానికి పాఠశాల ఆవరణ పూర్తిగా మునిగిపోతుందని బీజేపీ జాతీయ నాయకులు నీరుకొండ వీరన్న చౌదరి గారికి తెలియజేశారు. ఈ విషయంలో ఆయన కలుగజేసుకుని ఆ ప్రాంతాన్ని మెరుగ చేయడానికి శుక్రవారం పాఠశాల ప్రాంతాన్ని పర్యవేక్షించి ఎస్టిమేషన్ తయారు చేసి అందించమని ఉపాధ్యాయులతో చర్చించారు. ఇంకా పాఠశాలకు సంబంధించిన లోటుపాట్లు అధ్యాపకులు అడిగి ఆయన తెలుసుకున్నారు. పాఠశాలలోని విద్యార్థులతో కాసేపు ఆయన సమయాన్ని కేటాయించి ముచ్చటించడం జరిగింది. ఇదే బెస్ట్ అండి సార్, రామారావు గారు ఇది బెస్ట్. ఇప్పుడు మనం కొంత ట్రాక్టర్తో డిస్కి 2 వర్షాలు కొట్టేసి ఒక 60 పైన ట్రావెల్ చేసేస్తాం. ఇక్కడ వచ్చి తక్కువ ట్రాక్టర్ ఇంకా అలాగే అవుతుంది, ఏదో ఒకటి పెట్టేసుకోవాలి. అలా కాదు జగదీసే విగిదీసే అందరూ కలిసారా. అవును అవును అంటే నేను నీ టికెట్ ఇచ్చుకొని జగదీష్ చెప్పాను. అంటే జగదీష్ నా ఫ్రెండ్, జగదీష్ నేను చెప్పాను. అంటే ఎమ్మెల్యే కొడుకు ఇవ్వమని ఇప్పించుకున్నాను నా ఒపీనియన్ అని. అదేమో టప్పటప్ప లేపిస్తారు డైస్ అలా కొంచెం వచ్చావు ఈ రోజు డిస్టర్బ్ చేసుకోవాలి ప్రస్తుతం దాకా నీకు ఇచ్చారు. ఇవన్నీ వదిలేయండి, మీరు మంద అవుతారు నన్ను మంది కింద తాగేస్తారు. సరే అలాగే అలాగే ఉంటారు ఉంటారు ఉంటారు. వీళ్ళు వచ్చేసారా ఎమ్మెల్యే కొడుకులు ఇద్దరు నీతో కూడా రాలేదు. మునుకోడలి పంచాయతీల సీతానగరం మండలంలో ఒకప్పుడు మునుకోడలి అంటే పంచాయతీ అంటే రాజంపేట, వెదలపల్లి, మునుకోడలి కలిపి ఒకటే పంచాయతీ. మా చిన్నతనం మొన్న స్టేట్ బైఫర్ఫికేషన్ అవ్వకముందు ఆ పంచాయతీలో 1900 సంవత్సరంలో శాంక్షన్ అయిన ఈ స్కూలు ఏదైతే మనం ఇప్పుడు ఉన్నామో మునుకోడలి అప్పర్ ప్రైమరీ స్కూల్లో, ఆ స్కూల్ 1900 సంవత్సరంలో శాంక్షన్ అయింది. ఆ స్కూలు అప్పట్లో కట్టిన దాని మీద ఈ రోడ్లన్నీ మెరకయ్యి, కాలనీలో రోడ్లు, ఈ స్కూల్కి ఉన్న 4 ఏపుల రోడ్లు అన్నీ ఆ వర్షపు నీరు స్కూల్లోకి వచ్చి ఉండటం వల్ల ఈ నీరు బయటికి వెళ్ళలేక పిల్లలు వచ్చి జారిపోయి పడిపోయి ఇలా ఉంటున్నారు. దీన్ని కొంచెం లెవెలింగ్ చేసి పెంచమని స్కూల్ టీచర్లు ఇక్కడున్న గ్రామస్తులు కోరిన దాని మీద బొల్లి సత్యనారాయణ గారు ప్రొలఫిక్స్ తరఫున ఈ స్కూల్ని కూడా ఫిల్లింగ్ చేసి మెరక చేద్దామని ఒప్పుకున్నారు. సో దాన్ని పరిశీలిస్తానికి నేను ఈ రోజున ఈ స్కూల్కి వచ్చాను. సో త్వరలో ఇది ఒకసారి ఎస్టిమేషన్ వేయించి ఇది కూడా ఈ మునుకోడల్లో ఎలాగైతేనో అక్కడ ఉన్న స్కూల్కి కాంపౌండ్ వాళ్ళు పడిపోతే శిథిలావస్థలో కాంపౌండ్ వాళ్ళకి ఎలాగైతే నిధులు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళని ఎలాగైతే పునర్నిర్మిస్తున్నామో ఈ స్కూల్ని కూడా, ఈ ఎస్సీపేటలో ఉన్న స్కూల్ని కూడా గ్రౌండ్ ఫిల్లింగ్కి చేస్తానికి మా ప్రొలఫిక్స్ కంపెనీ తరఫున నేను ఈ గ్రామస్తులకి వారి తరఫున నేను పరిశీలిస్తాను. వచ్చిన లేదు, ప్రభుత్వం అధికారులకు చెప్పాను. అలాగే మా కాంట్రాక్టర్లు మాకు ఎవరు తక్కువ ఇస్తే మా నిధులతో చేస్తున్నాం కాబట్టి ₹1 తక్కువకి ఎవరు చేస్తే వాళ్ళతో నిధులు తీసుకుని ఖచ్చితంగా దీన్ని ఆ స్కూల్ కాంపౌండ్ వాళ్ళు అయిన తర్వాత దీని మీద దృష్టి పెట్టి దీన్ని కూడా ఫిల్లింగ్ చేస్తానని నేను మీ గ్రామస్తులకి అసలు నేను వేయలేదండి. ఇప్పుడు పరిశీలించాను ఎన్ని అడుగులు వేయాలి ఏంటి. ఈ స్కూల్ క్లాస్లోకి వర్షం నీరు మళ్ళీ క్లాస్ రూమ్లోకి వెళ్లకుండా రోడ్డు మీదకి వెళ్ళేలాగా డ్రైన్స్ లేవు కాబట్టి. సో ఈ గ్రామంలో పంచాయతీ సర్పంచులు రేపొద్దున్న ఇక్కడ ఉన్న స్థానిక ఎమ్మెల్యే గారు అలాగే తెలుగుదేశం ఇన్ఛార్జ్ బొడ్డు వెంకటేశ్వర గారు కూడా ఈ స్కూల్ చుట్టూ కూడా డ్రైనేజీ ఫెసిలిటీ వస్తే బాగుంటుందేమో అని వర్షం నీరు వెళ్ళేలాగా వారు కూడా నేను ఇవ్వాల్సింది గ్రామస్తులు కోరుతున్నాను. రైట్, ధన్యవాదాలు.